తమిళంలో విజయ్ సినీ అగ్ర హీరో, తెలుగులో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. ఇద్దరు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళే. విజయ్ కంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ, తమిళనాడులో తమిళ వెట్రి కలిగం రాజకీయ పార్టీని స్థాపించారు విజయ్. ఈ నేపథ్యంలో తాజాగా మహాబలిపురంలో పార్టీ మహాసభలో విజయ్ ప్రసంగిస్తూ రాబోయే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి తమిళనాడు రాజకీయాలలో చరిత్రలో తిరగ రాస్తానని, తన పార్టీ ఎప్పుడైనా సామాన్యులకే పదవులు కల్పిస్తుందని డిఎంకేను అలాగే బీజేపీని కేంద్రంలో ఉన్నటువంటి వాటిని విమర్శించి విరుచుకుపడ్డారు. ఇదే పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంకోరికి సపోర్ట్ చేయడం, ప్రశ్నించే పార్టీ అని అనటం. విజయ్ రాజకీయ ఉపన్యాసాల్లో ఆత్మాభిమానం పరిమళిస్తుంటే పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో బానిస మనస్తత్వం కనిపిస్తోందని సొంత పార్టీ నేతలే విమర్శించుకున్నటువంటి పరిస్థితి. ఇందుకు ఉదాహరణగా నిన్న అసెంబ్లీలో మరో 15 ఏళ్ళు చంద్రబాబుతోనే కలిసి ఉంటానన్నటువంటి కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. నమస్తే.